రెండవది ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ చేతుల్లో. సరే, బీహార్లో ఇప్పుడు సొంతగానే ఎదుగుతున్నది. పంజాబ్లోకి వచ్చేటప్పటికి అకాలీదళ్ని నమ్ముకుని సుదీర్ఘకాలం పాటు ఉండటం వల్ల దెబ్బతిన్నది. చివరికి ఎవరైతే ఇంతకుముందు కాంగ్రెస్ సీఎం వచ్చి అమరీందర్ సింగ్ బీజేపీలో చేరడంతో కొంత కథ మారింది, కానీ ఇంకా పుంజుకోలేదు. అయితే ఈలోపు అకాలీదళ్ తనేంటి కాంగ్రెస్ని దెబ్బతీయగలిగిన శక్తి తనకే ఉందని లెక్కేస్తూ బీజేపీని తొక్కేయడానికి చూసుకుని ఫైనల్గా తనే సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోరులో అకాలీదళ్ ఉందా లేదా అన్న పరిస్థితి వచ్చింది. దాంతో ఒంటరిగా పోటీ చేస్తూ ఎదుగుదాం అనుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ దగ్గరికి మళ్ళీ ఇప్పుడు తనుస్తోంది. ఒకప్పుడు అకాలీదళ్ ఇచ్చిన సీట్లు తీసుకునేటువంటి భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ ఎన్నిస్తే అన్ని చోట్ల తీసుకుని పోటీ చేస్తాం అంటూ పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామంటూ అడుగుతుంది. ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కనుక అకాలీదళ్ 4 సీట్లు సంపాదించుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ కలిసి అకాలీదళ్ని ముంచేస్తాయి, తీసి అవతల పడేస్తాయి. ఇంకోటి, ప్రాంతీయ పార్టీల్లో పదవులు లేకపోతే పవర్ రాదనుకుంటే నాయకులందరూ దూరం అయిపోతారు. దానికోసం బీజేపీ వెంట పడుతోంది అకాలీదళ్.